ఒక చేతిలో కొండ ఉండేది, ఇంకో చేతిలో ఈ అన్నపూర్ణ, ఈ భగవతి చేతిలో అన్నపూర్ణ చేతిలో, ఓ చేతిలో గరిట, ఓ చేతిలో కొండ ఉండేది అనమాట. ఒకరోజు ఏమైందంటే ఈ టిప్పు సుల్తాను దండయాత్ర చేసినప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఇక్కడ నుంచి కొంచెం నంబూద్రిలు ఏం చేశారంటే ఈ విగ్రహాన్ని ఇక్కడ నుంచి పట్టుకెళ్ళిపోయారు అనమాట. ఈ అమ్మవారి విగ్రహాన్ని కాశీ పట్టుకెళ్ళిపోయారంటారనమాట. తర్వాత మళ్ళీ 1960లో మళ్ళీ తీసుకొచ్చి ఇంకో విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. తర్వాత దాడుల తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఏమైందంటే కాదు చెంబు మనం ఒక శత్రువులు ఏం చేస్తారంటే వస్తూ ఒక విగ్రహాన్ని పట్టుకొచ్చినప్పుడు ఇక్కడ పెడతారనమాట. 1961లో ఏం జరిగిందంటే ఎవరో లోపలికి వచ్చేసి అమ్మవారిని కౌగిలించుకున్నాడు అనమాట. లోపలికి వెళ్ళిపోయి చేసిన తర్వాత ఏమైందంటే విగ్రహం ముక్కల కింద విడిపోయినప్పుడు మళ్ళీ తప్పు జరిగిందని వాళ్ళు గ్రహించి ఆ విగ్రహాన్ని తీసి 1961లో మళ్ళీ కొత్త విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. సో ఆ విధంగా ఈ దేవాలయం మనకేమైందనమాట చాలా ప్రసిద్ధి. చుట్టుపక్కల వాళ్ళు ఏ పెద్ద ఉత్సవం జరిగినా కూడా ఇక్కడ చాలా పెద్ద ఉత్సవాలన్నీ కూడా బాగా చేస్తారు. ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం. పూజలు, అమ్మవారి పూజలు అయితే బాగా చేస్తారు. బలి పూజలు అన్నీ అయితే మిగతా పూజలు అన్నీ కూడా చేస్తారు. రోజు మన అందరికీ తెలుసు దేవస్థానానికి ఏనుగు ఉందంటే చాలా విశేషమైంది. ఏనుగు కూడా ఖర్చుతో కూడిందన్నా కూడా విశేషమైంది అనమాట. దేవాలయం అర్థం కాబట్టి ఇంత గొప్ప దేవాలయానికి మనం ఇవాళ రావడం మనం చేసుకున్న అదృష్టం. కనీసం మీరు ప్రత్యక్షంగా అమ్మవారిని చూడకపోయినా ఈ గుడిని చూడడం ద్వారా మీరు అమ్మవారిని చూసినట్టే భావించవలసిందిగా నేను కోరుతున్నాను. దయచేసి ఇది మన ములక్కల్ రాజరాజేశ్వరి దేవాలయం. ఇది లోపల ఉన్నది ప్రధానమైనటువంటి దేవాలయం. ఆ లోపల ఉన్న భాగంలో ఈ భాగం వెనకాల లోపల అమ్మవారు ఉన్నారు. అమ్మవారు ఇదంతా కూడా మీరంతా చూసినట్టయితే ఇది కేరళ సాంప్రదాయంలో ఉన్నటువంటి గుడి నిర్మాణంలా ఉంటుంది. అండ్ ప్రాచీనమైనటువంటి దేవాలయం కాబట్టి మీకు కొంచెం శిల్ప సంపద తక్కువ కనిపిస్తుంది. ఇది ప్రసిద్ధమైనటువంటి దేవాలయం. ఎప్పుడు వచ్చినా సరే ఈ అమ్మని చూడకుండా మాత్రం దయచేసి వెళ్ళొద్దు. శ్రీమాత్రే నమః. చాలా చూడండి ఎంత బాగుందో. ధ్వజస్తంభం కానీ, ఈ నిర్మాణం కానీ, ఈ పక్కన ఉన్నటువంటి ఉపాలయాలు కానీ, ఈ ప్రదేశం కానీ చాలా అద్భుతమైనటువంటి దేవాలయం. ఇది ములక్కల్ రాజరాజేశ్వరి దేవాలయం. అమ్మవారి ఫోటో కూడా మీకు నేను లోపలికి వెళ్ళాం కాబట్టి చూపిస్తాను. ఇది ప్రవేశ ద్వారం. ఇది ప్రవేశ ద్వారం. చూడండి ఎంత బాగుందో హాల్. ఇది హాలు. అమ్మవారి ఫోటో కూడా చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి లేదు కాబట్టి ములక్కల్ అమ్మవారు చూసారా, చేతిలో పాత్ర ఉంది. అమ్మ పాదాలు రాజరాజేశ్వరి అన్నపూర్ణ సాక్షాత్ ఆవిడ. ఏమీ అంతా బాగుండాలని కోరుకుందాం. అందరికీ అన్నీ దొరకాలని కోరుకుందాం. ఇది ములక్కల్ రాజరాజేశ్వరి దేవాలయం. ఇవన్నీ ఉపాలయాలు. చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా కేరళలో ఉంది ఈ దేవాలయం. అయ్యప్ప స్వామి దేవాలయం కూడా ఉంది పక్కన. సో తప్పనిసరిగా అలప్పి వస్తే బ్యాక్ వాటర్స్తో పాటు, బ్యాక్ వాటర్స్ చూడడానికని కాదు, ముందు ఇక్కడ ఉన్నట్టు తిరువల్లభ పెరుమాళ్ టెంపుల్, వెంకటేశ్వర టెంపుల్ని, అలాగే ములక్కల్ రాజరాజేశ్వరి దేవాలయాన్ని తప్పనిసరిగా దర్శించండి. ఓం శ్రీమాత్రే నమః.